నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన. అంతవరకు నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి. వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అప్పటి నుంచి ప్రతి దానికి నేనే ఇది చేశాను నేను అది చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద. అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయ్యా అందరికీ నమస్తే. అయ్యా వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అనుకుంటున్న రాజగోపాల్ వర్మ నీకే అడుగుతున్నాను. ఏదో ఏదో చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అన్నాడు, ఓకే బాగానే ఉంది. మనన్న అదే గత 5 సంవత్సరాల్లోనే గొడ్డలతో నీట్గా నరికి చక్కగా సాగనంప పెట్టవాలి చిన్న ఆయన్నే. అందరికీ తెలుస్తున్న సత్యంరా గొర్రె నల్ల కర్రీ మొక్కడం ఒకటి వేసుకొని దానికి మళ్ళీ కర్రీ షూట్ ఒకటి కాదురా. నీ దగ్గర డబ్బు ఉండబట్టే ఎవరైనా పొనుకుంటున్నారే కానీ అది నీ అందరం చూసనుకుంటున్నా. రే గ్లామర్ బాయ్, కర్రీ బాయ్, రే ఎర్ర బాయ్, మనిషి ఎట్లా చూసా అద్దంలో చూసుకో ఒకసారి ఎర్రగా పండిపోయాడు. గబ్బిలం కొన్నట్టు అక్కడక్కడ ఒక ముక్కు 2 కళ్ళు వేసుకొని గబ్బిలం చదువుకున్నట్టున్నావు. ఎరా గబ్బిలం, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడడం, లోకేష్ గారి గురించి మాట్లాడడం, సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం. రే వీళ్ళు కొంతని చేస్తున్నారా గబ్బిలం. నీకు అది అర్థం కావట్లేదురా గబ్బిలం మొహోడా, ఒరే ఎర్ర మొహోడా, ఒరే కర్రీ మొహోడా, ఒరే బొగ్గు మొహోడా, ఒరే బొగ్గు జాతికి పుట్టినవాడా. ఒకసారి మనన్న చేసిన మంచి చూడరా. మరి మనన్న మీద పొగడమేమి అంటే ఆయన దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నావా? రే గబ్బిలం నిజం చెప్పు నా కొడక, నీకు ఓటకాకి ఎంత డబ్బులు కావాలో ఆ డబ్బులన్నీ మన గజనన్న దగ్గర తీసుకున్నావు కదా. మన అన్న స్కామ్ చేసి దెంగేసిన డబ్బులన్నీ కూడా అన్న దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నకి సపోర్ట్ పోతున్నావు నువ్వు. లేదంటే నీకు అంత సినిమా యాడుంది? నేను చెప్పలే, నిజమే నువ్వు డైరెక్టర్వే, నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు డబ్బులు తీసుకొని అది ఎంత వరస్ట్. బ్లూ ఫిల్మ్ తీసుకోడు వాడు కూడా డైరెక్టర్ కదా. బ్లూ ఫిలిమ్స్ అంటే తెలుసు కదా. వాడికి నీకు పెద్ద వేరియేషన్ లేదనుకుంటున్నాను నేను. అవి అమ్ముకొని బతికబడి నువ్వు నీ సొంత డబ్బులు ₹1 ఎప్పుడైనా ఖర్చు పెట్టారా? కర్రీ బాలు, కర్ర బాలు, గబ్బిలం బాలు ఇన్నే అడుగుతున్నాను నేను. సొంత డబ్బులు ₹1 ఎప్పుడైనా ఖర్చు పెట్టావా? కర్రీ బాబు ఇవన్నీ చేసి తర్వాత ఏమన్నా మాట్లాడరా? కర్రీ రాజా, ఎర్ర రాజా, గబ్బిలం రాజా అది.